హలో మేడం. హాయ్. సో నేను డైలీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ చూస్తూ ఉంటాం. చిన్న మ్యాటర్సే అది అంటిల్ కేస్ అయ్యేంత వరకు మనకది క్రైమ్ అని తెలీదు. లైక్ ఇప్పుడు ఒక చిన్న చెంపదెబ్బ కొట్టడం వైఫ్‌ని, జుట్టు పీకడం, తిట్టడం ఇట్లాంటి చిన్న మ్యాటర్స్ కేస్ అయితే అవి క్రిమినల్ కేసు అని కేస్ అయ్యేదాకా తెలీదు. ఇలాంటివి ఎలాంటి సందర్భాల్లో జరుగుతాయి మేడం? యూజువల్గా డైలీ లైఫ్లో మనం రెగ్యులర్ బేసిస్లో చూసేది ఎదురింట్లోనో పక్కింట్లోనో ఆర్ వినేవి కూడా ఎట్లుంటదంటే ఇవి చిన్న విషయాలే కదా, ఇది పెద్ద క్రైమ్ ఏం కాదు అని అనుకుంటాం. ఏది మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అయ్యే చిన్న విషయాలు యాక్చువల్లీ పెద్ద విషయాలు కాదనుకుంటాం, కానీ యాక్చువల్ అది క్రైమ్ అండర్ సెక్షన్ 498 అంటే 85 BNS కింద. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ దీనికి ఎట్లా అంటే మనం డివైడ్ చేసి చూసుకుందాం, మెంటలీ, ఫిజికల్లీ, ఫినాన్షియలీ కూడా చూద్దాం. సో ఫస్ట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్లీ, ఇప్పుడు ఒక్కసారి ఒక హస్బెండ్ ఒక వైఫ్ని ఒక చెంపదెబ్బ కొట్టిండు అనుకోండి, మనం ఏమనుకుంటాం, అది మన లైఫ్లో డైలీ లైఫ్లో ఒక చెంపదెబ్బ కొట్టిండు అని చాలా సింపుల్గా తీసుకుంటాం, పెద్ద మ్యాటరే కాదు. అండ్ ఎన్నోసార్లు మనం ఒక వైఫ్ అండ్ హస్బెండ్లో కొట్టుకోవడం, ఇప్పుడు మన యానిమల్ మూవీ చూస్తే కూడా దాని ఏంటంటే ఒక కొట్టడం కూడా ఒక ప్రేమ అని చెప్పేసి డైరెక్ట్ చూపిస్తాడు, బట్ యాక్చువల్ ప్రేమ కాదు, అది ఒక అఫెన్స్, ఒక క్రైమ్ అండర్ సెక్షన్ 498. ఒక చెంప దెబ్బ కూడా క్రైమే. సో అలా మళ్ళీ లేకపోతే కొట్టడము లేకపోతే తన్నడము అలాంటివి ఏమైనా చేసినా అది ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్, ఇట్స్ అగైన్ మళ్ళీ క్రైమే. సో ఇది ఏంటి, ఫిజికల్లీ చూద్దాం, నెక్స్ట్ మెంటల్లీ చూద్దాం. మెంటల్ ఏంటంటే టాంటింగ్, కంటిన్యూస్ టాంటింగ్ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే హస్బెండ్ వైఫ్ని ఎట్లా అంటే వంట సరిగ్గా చేస్తలేవు అని, ఇది సరిగ్గా చేస్తలేవు, నీతో ఏమి కాదు, నీతో అది కాదు అని కాన్స్టెంట్. ఇప్పుడు ఎప్పుడో ఒక్కసారి నచ్చలేదు అనడం వేరు, అది టార్చర్ అనిపించదు. ఏదో ఒపీనియన్ చెప్పిండు, తనకు నచ్చలేదు చెప్పింది అనుకోవడం ఓకే. కానీ కొంతమంది హస్బెండ్స్ ఎట్లుంటారు, ఇంకా అదే పని ఇంకేముండదు, టాంటింగ్ చేస్తూనే ఉంటారు కాన్స్టెంట్, ఏం చేసినా కూడా నచ్చకపోవడం. లేకపోతే రీసెంట్గా ఒక కేసు చూసాం, అందులో ఏంటంటే ఆ అమ్మాయిని ఎప్పుడు కూడా అగ్లీగా ఉంది అంటే, ఆ అమ్మాయి చూడడానికి బాగుండదు, మరి పెళ్లి చేసుకున్నాడు కదా, చూసే కదా పెళ్లి చేసుకున్నాడు. తీరా పెళ్ళి అయిన తర్వాత ఆమె లావ్ అయిపోయింది, బేబీ పుట్టినాక లావ్ అయిపోయింది అని చెప్పేసి టాన్ చేయడం స్టార్ట్ పెట్టిండు. అసలు అది నువ్వు అసలు బాగాలేవు, అగ్లీగా ఉన్నావు, నీతో నువ్వు నాకు బయటకు తీసుకెళ్ళలేను, నేను నాకు బయటకు తీసుకెళ్ళాలంటే ఇన్సల్టింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి అట్లా డివోర్స్ దాకా పోయింది ఆ గొడవ. ఇలాంటివన్నీ కూడా మెంటల్ హరాస్మెంట్కి వస్తుంది. అగైన్ 498 సెక్షన్ అంటే అదే 85 BNS ఇప్పుడు కొత్త సెక్షన్ కింద. సో ఈ కంటిన్యూస్ మెంటల్ హరాస్మెంట్ ఉన్న అదే కాదండి, ఇప్పుడు ఒక అంటే వైఫ్ కానీ ఈవెన్ హస్బెండ్ కానీ కంటిన్యూస్గా టాన్ చేస్తూ ఉంటారు. కొంతమంది వైఫ్స్ ఏం చేస్తారు తెలుసా, హస్బెండ్ ఎక్కడ పోయినా అనుమానమే, ఎక్కడికి వెళ్ళినా అనుమానమే, కాల్ వచ్చిన అనుమానమే. అట్లా సరే ఏదో ఒక్కసారి అంటే కదా, కంటిన్యూస్గా నువ్వు ఇది చూపి అది చూపి, నువ్వు వీడియో కాల్ చేయి, ఇది చేయి అది చేయి, టార్చర్ పెడుతుంటారు. అది కూడా హెరాస్మెంటేగా, టార్చరేగా. టార్చర్ అనే మీనింగ్ వచ్చే ప్రతిది కూడా హరాస్మెంట్ కిందకి వస్తుంది. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ వెళ్తే, అంటే నాకు ఈ మధ్య రీసెంట్గా వచ్చే క్లయింట్స్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటే అసలు ఏంటి ఇట్లా కూడా ఉండారా అని చెప్పేసి. అంటే ఇప్పుడు మనం కొంచెం ఒక 10 years బ్యాక్ అవుతుంది ఏంటంటే టార్చర్ అనేది ఎట్లుండే అంటే డెఫినేషన్, కట్నం కోసం వేధించడం, లేకపోతే వైఫ్ని పెళ్లి చేసుకొని ఫస్ట్ వైఫ్ని వదిలేసి అలా ఇలా హింసించడం, ఇలాంటివి మనకు 498. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ ఎక్కడ కూడా 498 క్రియాలిటీ హెరాస్మెంట్కి ఒక మీనింగ్ ఇవ్వాల. ఎట్లా అంటే దానికి ఒక స్పెసిఫిక్ మీనింగ్ డెఫినేషన్ లేదు. డైలీ బేసిస్లో ఇప్పుడు అవుతున్న చేంజెస్ బట్టి మెంటల్లీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెబిలిటీ తీసుకునే విధానం ఉంటుంది, ఒక రెసిస్టెన్స్ ఉండాలి. సో ఒక హస్బెండ్ కానీ వైఫ్ కానీ విపరీతమైన టార్చర్ పెడితే, ఈ అనుమానాలే కావచ్చు లేకపోతే చూడడానికి బాగాలేదు, ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ వెళ్తున్నా. సో వచ్చే క్లయింట్స్ అందరు కూడా ఇవే చెప్తూ ఉంటారు, ఇలా అవుతుంది నాకు ఇంకా ఉండాలని లేదు. సో ఇంకోటి, ఈ కాన్స్టెంట్ టాంటింగ్ వల్ల కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ హస్బెండ్ వదిలేసి ఇంకో అఫైర్ పెట్టుకోవడం, లేకపోతే వైఫ్ ఇంకొకరితో అఫైర్ పెట్టుకోవడం, ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. రీజన్ ఏంటంటే నా హస్బెండ్ నాకు ఎమోషనల్ సపోర్ట్ లేదు. ఈ మధ్యలో ఒక ఫ్యాషన్, ఒక మంచి వర్డ్ బయటకు వచ్చింది, బాగా ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ ఏంటంటే ఎమోషనల్ అన్అవైలబిలిటీ. అంటే ఎమోషనల్గా నాకు అవైలబుల్ లేడు, సో నేను వేరే అఫైర్ ఇట్లాంటివన్నీ వస్తున్నాయి. ఓకే, కీపింగ్ దాట్ అపార్ట్, సో ఈ మెంటల్ హరాస్మెంట్ కూడా 498 ఒక క్రైమ్. ఈ పక్క పెడితే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఫినాన్షియల్ హరాస్మెంట్, ఇది కూడా 498. ఇది చాలా మందికి తెలియదు. ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నాకు ఒక కేసు వచ్చిందండి, వైఫ్ గవర్నమెంట్ జాబ్, హస్బెండ్ వచ్చి ఏమి చేయడు, ఇంట్లో కూర్చొని ఉంటాడు. సో ఓకే, అది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, అంటే ఆయన పిల్లల్ని చూసుకోవడం ఆల్ దాట్ ఉంటే బాగుండేది. బట్ అట్లా కాకుండా వైఫే పొద్దున్న లేసి వంట చేసుకొని వెళ్ళిపోవాలి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, జాబ్ వెళ్ళాలి, చెయ్యాలి, మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు చదువుకోవాలి, అన్నీ చేసిన తర్వాత
మళ్ళీ అతను ఊరుకోడు, తాగొచ్చి ఈమెను హరాస్ చేస్తాడు. ఉమ్. అది కాక ఈ అమ్మాయి కార్డు, వైఫ్ కార్డు అంటే ఏటీఎం కార్డు అతని దగ్గరే ఉండాలి. అసలు ఎంత ఖర్చు చేస్తున్నాడు ఏంటి అనేది ఏం తెలీదు. ఇంట్లో గ్రాసరీస్ తేడు, ఇంట్లో సామాన్ తీసుకురాడు, ఏంటి ఆయన తాగుడికి పెట్టేస్తాడు. ఇదేమవుతుంది? ఫైనాన్షియల్ హరాస్మెంట్. అంటే ఒకరి మనీ ఒకరికి ఇవ్వకుండా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా, ఇట్లా చాలా మంది హస్బెండ్ మొత్తం ఇట్లా హోల్లో పెట్టుకుంటుంటారు. సేమ్ అప్లైస్ టు వైఫ్ ఆల్సో. హస్బెండ్ సంపాదించుకొని తీసుకొస్తాడు, ఫస్ట్ రాగానే మొత్తం ఈమె జీవితం అంతా తీసుకుని జీవితాంతా సతాయిస్తుంది. ఎట్లా అంటే నీకు ఎంత కావాలి, వాళ్ళు బయటకు వెళ్తున్నా. నేను చూసిన ఇట్లాంటి కేసు. ఏం తెలుసా, హస్బెండ్ బయటకు వెళ్తుంటే ఎంత కావాలి, నేను నెలకు 1000 ఇస్తా, అందులోనే సర్దుకో, నువ్వు దోస్తులతో పో, ఎక్కడికైనా పో, నేను ఇంతే ఇస్తా, నువ్వు ఇంతే సదురుకోవాలి. అండ్ ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళడం. అండ్ ఖర్చులకు ఎంత అంటే 100-200 పెట్టడం. ఆయన జీతం ఈమె ఇస్తుంది ఆయనకి ఉల్టా. అవును. సో ఇదంతా కూడా ఫైనాన్షియల్ హరాస్మెంట్కి వస్తుంది. సో ఇలాంటి ఎవరు ఫేస్ చేసినా కూడా లిమిట్లో ఉంటే ఓకే. కానీ హరాస్మెంట్ అనేది చాలా టూ మచ్ అయితే మాత్రం 498 సెక్షన్ పెట్టచ్చు, అది ఓకే. బట్ ఇది మనము ఈ వీడియోస్ అన్ని చేసేది ఏంటంటే ఒక లీగల్ అవేర్నెస్ ఇవ్వడానికి చేస్తున్నాం, అంతే కదా, పర్పస్ అదే. కాబట్టి ఇలాంటి హరాస్మెంట్ కనుక ఎక్కువైతే మీ 498 వేసుకోండి అని చెప్తున్నా. కానీ ఒక అవేర్నెస్ పరంగా చెప్పాలంటే ఈవెన్ ఒక చెంపదెబ్బ కొట్టడం కూడా ఇట్స్ అన్ హరాస్మెంట్, ఇట్స్ ఎ క్రైమ్. కరెక్ట్ చెప్పండి, ఇట్స్ ఎ క్రైమ్. సో చెంపదెబ్బ కొట్టినా, హిట్టింగ్ చేసినా, అబ్యూజ్ చేసినా, బూతులు మాట్లాడినా, కాన్స్టెంట్ ఆన్ చేసినా, లేకపోతే నువ్వు అందంగా లేవు అని చెప్పినా, ఊకే అఫైర్స్ నేను అనుమానపడ్డా, ఇట్లాంటి కోవలు వచ్చే ప్రతిదీ కూడా హరాస్మెంట్కి వస్తుంది, విచ్ కవర్స్ అండర్ 498 సెక్షన్. ఓకే, థ్యాంక్ యూ మేడం.